అయిపోయింది. చంద్రబాబు పని దాదాపు దగ్గరికి వస్తుంది. తాను నమ్ముకున్న ఎమ్మెల్యేలు, తాను నమ్ముకున్న మంత్రులే ఇప్పుడు తన నిర్ణయాలకు వ్యతిరేకంగా మారుతున్నారా? చంద్రబాబు చెబుతుంది చేసే రకం కాకుండా పోతున్నారా అంతా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి మంత్రులు గైర్హాజరు అవ్వడమే ఇందుకు ప్రధాన కారణంగా కనబడుతుంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 6 మంత్రులు అసలు చంద్రబాబు పిలుపును పట్టించుకోవడమే లేదట. శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం అత్యంత ముఖ్యమైన సమావేశం అన్నది ఎవరిని అడిగినా చెబుతారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలు, అక్కడ అవలంబించే ప్రతి అంశం చాలా చాలా ఇంపార్టెంట్. పైగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం హోదాకి వెళ్ళిన పవన్ కళ్యాణ్కు అవగాహన పెంచుకోవాలన్నా, అవగాహన రావాలన్నా ఇదిగో ఇలాంటి కేబినెట్ భేటీలో కనీసం కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో చూస్తుండాలి. కానీ చాలా సందర్భాల్లో జ్వరం వచ్చిందని, లేదంటే ఈ ఇతర కారణాలు చెబుతూ జలుబు వచ్చిందని, ఇంకోటి వచ్చిందని ఆయన అసలు కేబినెట్ సమావేశాలకు ప్రాపర్గా రావడమే లేదు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతున్నప్పుడు ఈ సమావేశానికి పలువురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఈ సమావేశానికి 6 వరకు మంత్రులు హాజరే కాలేదట. దీంతో 2 రోజులు కలెక్టర్లు సదస్సుకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. మొదటగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అసలు ఆయన స్ట్రాటజిక్ మూవ్స్ ఏందో ప్రజలకు చెప్పాలి. కేవలం ఒక వ్యక్తిని ఓడించడానికి మాత్రమే ఇంకో వ్యక్తితో జతగట్టాడు తప్ప తాను సొంతంగా ఎదిగింది కానీ, సొంతంగా ఒక కార్యక్రమం చేస్తుంది కానీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్కటి లేదు. చంద్రబాబుకు పైపెచ్చు జై కొట్టడం, సినిమా ఫాలోయింగ్ను పట్టుకుని చంద్రబాబుకు ప్లస్ అయ్యే మాదిరిగా నడవడం తప్ప పవన్ కళ్యాణ్ చేసింది ఏమైనా ఉందా? ఉంటే కాస్త మాకు చెప్పండి. నాదెండ్ల మనోహర్ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారట. అనారోగ్య కారణంగా హోంమంత్రి అనిత రాలేదు. మంత్రి టీజీ భరత్, మంత్రి కొట్టిపాటి రవి కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి డుమ్మా కొట్టేశారు. అంటే రాజకీయంగా ఇంత అస్తవ్యస్తంగా పరిపాలన సాగుతుందనే దానికి ఉదాహరణ ఇది. కేబినెట్ సమావేశంకే హాజరు కాలేనంత పరిస్థితిలో ఈ మంత్రులు సాక్షాత్తు డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు నిలబడి పైగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక తడబడుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాయకుడు ప్రజల నుంచి మాట్లాడుతున్నప్పుడు అసహనంగా ఫీల్ అవుతున్నాడు. పవన్ ఇప్పుడు అసలు ప్రజల వాయిస్ వినేందుకు కూడా బహుశా ఇష్టపడడం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి రాజకీయాల్లో ప్రజలు మనకు ఓట్లు వేస్తేనే గెలుస్తాము. మరి అలా ప్రజలు ఓట్లు వేయలేనప్పుడు మనం గెలవము అన్నది చాలా కామన్ పాయింట్. కానీ ఎన్నికలకు ముందున్న హడావుడి, ఎన్నికల తర్వాత మాత్రం ఏ ప్రజలకు ఏ గొంతు కూడా వినే పరిస్థితి ఉండదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే. 6 మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ అన్న చంద్రబాబును అసలు ఎవడు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు ఆలోచనలు, చంద్రబాబు నిర్ణయాలు అలాగే ఉన్నాయి కాబట్టి మంత్రులు కూడా దానికి లెక్క చేయడం లేదు అనేది ఇప్పుడు బలపడుతోంది. 2 కీలక సమావేశాలకు పవన్ కళ్యాణ్ సహా మంత్రులు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన ఇప్పటికీ చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా అధికారం రాకముందు చేసినంత హడావుడి మాత్రం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఫెయిల్ అవుతూనే ఉన్నారు కూటమి నేతలు. జగన్ను ఏదో గద్దె దించేదానికే మేము కలిసాం తప్ప మరొకటి కాదు అనేది క్లియర్గా కనబడుతుంది. అసలు ప్రజలకు కావాల్సింది కానీ ప్రజానాయకుడిలో ప్రజలకు కావాల్సింది ఏమిటి? ఒక నాయకుడిని ఓడించడానికి మీరందరూ కలవడం ప్రజలకు కాదు ముఖ్యం. మీరందరూ కలిసి ప్రజలకు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం. అందులో ప్రజలకు మేలు జరగనప్పుడు మీరు 30 మంది ఉన్నా, 3 కలిసి ఉన్నా ప్రజలకి ఏం ఉపయోగం? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు దృష్టికి తీసుకురావాలి. కేవలం జగన్ను ఓడించడానికి మాత్రమే ఈ 3 కలిశారు తప్ప ప్రజల బతుకులు మార్చడానికి కాదనేది పాయింట్ బలంగా ముందుకు రావాలి. రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జెండా పూర్తిగా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు జగన్ ఆ కనెక్షన్ ఉంది. ప్రజలకు ఏం చేస్తాం గతంలో, రాబోయే కాలంలో ఏం చేస్తామన్నది మరికొద్ది సంవత్సరాల్లో బయటకు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాలు క్లియర్గా చెప్తే కోల్పోతున్న ప్రతిదీ మళ్ళీ తెస్తాను అని హామీలు ఇవ్వగలిగితే ఇచ్చే హామీలకు వాల్యూ జగన్ ఉంటుంది. జగన్ నోటి నుంచి చెప్పిన ప్రతి దానికి ఆయన చాలా సీరియస్ నేచర్గా తీసుకెళ్లే తత్వం కూడా గతంలో చూసాము. ఈ అనుభవం చాలు జగన్ను మళ్ళీ అధికార పీఠం వైపు నెట్టడానికి. ఏదేమైనా కూటమిగా అధికారం రావడం గొప్ప కాదు. అధికారం చేజెక్కించుకున్న మీరు చేస్తున్నదన్నీ కూడా రాంగ్ పనులే అన్నది ప్రజలు గ్రహిస్తున్న విషయం మీరైనా తెలుసుకోవాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.